హాలిస్టిక్ తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి చాలామంది ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే అడుగుతున్నారు కదా. సో ఆబ్జెక్టివ్ బిట్స్ సెక్షన్ కూడా నేను మన ఛానల్లో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్లో అనమాట. ఇంజనీరింగ్ మెకానిక్స్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ టైప్స్ బిట్స్ పార్ట్ 1 ఈ వీడియో. సో ఈ ఆబ్జెక్టివ్ బిట్స్ ఏంటంటే ఈసెట్కి బాగా ఉపయోగపడతాయండి. మనకి చాలా సింపుల్. ఇప్పటి వరకు మనం ఇంజనీరింగ్ మెకానిక్స్లో ఏవైతే థియరిటికల్గా నేర్చుకున్నామో, ప్రాబ్లమేటిక్గా నేర్చుకున్నామో అవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్లో కనుక వచ్చినట్లయితే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అన్నది ఈ బిట్స్ అయితే బాగా ఈసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. సో స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ క్వశ్చన్, forces whose line of actions meet in one point are called. Forces whose line of actions meet in one point are called. ఏమంటారండి? ఫోర్సెస్ 1 పాయింట్ దగ్గర నుంచి మనకి మీట్ అయితే ఆప్షన్ ఏ కోప్లానర్ ఫోర్సెస్, ఆప్షన్ బి నాన్ కోప్లానర్ ఫోర్సెస్, ఆప్షన్ సి కాంక్రెంట్ ఫోర్సెస్, ఆప్షన్ డి నాన్ కాంక్రెంట్ ఫోర్సెస్. సో చెప్పండి. ఆన్సర్ ఈజ్ కాంక్రెంట్ ఫోర్సెస్. సో సెకండ్ క్వశ్చన్, ఏ సింగిల్ ఫోర్స్ విచ్ విల్ బ్యాలెన్స్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ కాల్డ్. ఏ సింగిల్ ఫోర్స్ విచ్ విల్ బ్యాలెన్స్ ద సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ కాల్డ్. ఆప్షన్స్ రిజల్టెంట్, ఈక్విలిబ్రెంట్, రియాక్షన్, నన్ ఆఫ్ ది అబోవ్. ఏంటండి ఆన్సర్? ఈక్విలిబ్రెంట్. సో ఈక్విలిబ్రెంట్ ఏంటంటే మొత్తం బ్యాలెన్సింగ్ చేస్తుంది అనమాట. మొత్తం సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ని మొత్తం అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అది కూడా ఒక సింగిల్ ఫోర్స్. దాన్ని మనం ఈక్విలిబ్రెంట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింగిల్ ఫోర్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ same effect as a system of forces is called. A single force which will produce same effect as a system of forces is called. Options resultant, equilibrant, reaction, none of the above. ప్రీవియస్ బిట్కి వచ్చిన ఆప్షన్స్ ఏనండి, కాకపోతే ఇక్కడ క్వశ్చన్ అన్నది మారింది. ఏ సింగిల్ ఫోర్స్ విచ్ విల్ ప్రొడ్యూస్ సేమ్ ఎఫెక్ట్ యాజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ ఈజ్ కాల్డ్ రిజల్టెంట్. ఏంటండి క్వశ్చన్? 2 forces of magnitude 30 Newton and 40 Newton act at right angles at a point. The magnitude of the resultant force is. Options 15 Newton, 17 Newton, 10 Newton and 35 Newton. సో 2 ఫోర్సెస్ మ్యాగ్నిట్యూడ్ అనేది 30 న్యూటన్, 40 న్యూటన్ ఇచ్చాడు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎట్ ఎ పాయింట్. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రిజల్టెంట్ ఫోర్స్ అన్నది అడిగాడండి. సో దానికి ఆన్సర్ 50 న్యూటన్. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ఏ నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ F and moments M act on a body, the body is in equilibrium if and only if. Is sigma F equal to 0, sigma M equal to 0. Next question, the effect of a couple on body is to give. The effect of a couple on body is to give. Options static equilibrium, equilibrant, resultant, rotation for body. ఆప్షన్ ఏ ఏంటండి? స్టాటిక్ ఈక్విలిబ్రియం, ఆప్షన్ బి ఈక్విలిబ్రెంట్, సి ఏమో రిజల్టెంట్, డి ఏమో రొటేషన్ ఫర్ బాడీ. ఆన్సర్ ఈజ్ రొటేషన్ ఫర్ బాడీ. సో కపుల్ ఆఫ్ ఎఫెక్ట్ అంటే కపుల్ ఎఫెక్ట్ ఎలా వస్తుందంటే బాడీకి రొటేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో దాన్ని కపుల్ అంటారు. ఎక్కడైతే మనకి రొటేషన్ ఫర్ బాడీ అనేది జరుగుతుందో దాన్ని ఏమంటారండి? కపుల్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, A 16 Newton force produces a movement of 60
4 Newton meter, the moment arm is? Answer. Option 8 meter. Option B root over 2 meter. Option C 2 meters. And option D 4 meters. Answer is 4 meters. The next question. Two forces 10 Newton act at right angles to each other. The resultant is? Options 14.14 Newton. Option B 5 Newton. Option C 20 Newton. Option D 0. Answer is 14.14 Newton. So next question. Two parallel forces 4 Newton, 8 Newton act respectively from one end. The ratio in which resultant divides moment arm from the end is? Option 1:4, option B 3:2, option C 2:1, option D 1:8. The answer is 2:1. అంటే ఆప్షన్ సి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. Vertical and horizontal components of a particular force are 5 Newton and 12 Newton respectively. Then that force is option 17 Newton, option B 0 Newton, option C 13 Newton, option D 7 Newton. Answer is 13 Newtons. Next question. Resultant of two forces is 19 Newton when their direction is same and 15 Newton when they act opposite to each other. Then the forces are? Option A 140 Newton and 40 Newton, option B 17 Newton and 15 Newton, option C 17 Newton and 20 Newton, option D 14 Newton and 5 Newton. Answer is 17 Newton and 20 Newtons. Next question. A signboard weighing 15 Newton is supported as shown in figure. The tension in the member AB is? The tension in member AB is 15 Newton, 100 Newtons, అలాగే 0 Newtons, next 150 Newtons. So answer is 100 Newtons. So next question. For the given letter, the effort required to balance a force of 10 Newton is equals to? Option A 10 Newton, option B 15 Newton, option C 5 Newton, option D 20 Newton. So answer is 20 Newton. Next question is, a concentrated load beam has 5 meter length as shown in figure. The end reaction R. The end reaction R. ఇక్కడ ఏంటంటే concentrated load beam has 5 meter length as shown in figure. End reaction ఏంటన్నది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడండి. సో దానికి ఎండ్స్ రియాక్షన్స్ అన్నమాట. ఆప్షన్ ఏ 3.6 kilonewton, option B 5.4 3.6 kilonewtons, option C 4.5 kilonewtons and 4.5 kilonewtons, and option D 3.5 kilonewtons 5.5 kilonewtons. The answer is 3 and 6 kilonewtons. So next question. Two equal unlike parallel forces whose lines of action are not collinear constitute? Option A moment of couple, option B couple, option C arm of couple, option D none of the above. The answer is couple. Next question. The centripetal acceleration of a particle is given as?
The centripetal acceleration of a particle is given as option A, velocity into radius square, option B, radius whole square by velocity, option C, velocity whole square into radius, option C, velocity square by radius. The answer is velocity square by radius. Next question. A train moving with a velocity of 72 kmph is brought to rest in 8 seconds. Its acceleration is option A 0, option B 2.5 kmph, option C minus 2.5 meter per second square, option D 2.5 meter per second square. The answer is minus 2.5 meter per second square. Next question. A body is projected vertically upwards, then at the highest point its velocity is option A 0, option B maximum, option C minimum, option D average. The answer is 0. So next question, a car starts from a station and moves with a constant acceleration of 2 meter per second square. Distance travelled in 10th second is option A 2 meter, option B 20 meter, option D 19 meter, option D 38 meter. The answer is 19 meters. The next question is, if a body is rotated with n rpm, then the regular velocity in radius per second is option A pi 3 n by 60, option B 2 pi n by 60, option C 2 pi n by 1000, option D pi 3 n by 1000. Answer is 2 n by 60. 2 pi n by 60 answer. Next question. A particle is moving in a circular path of radius r with regular. A particle is moving in circular path of radius r with angular velocity of w radius per second. Its linear velocity v is given as option A v equal to omega r, option B v equal to omega by r, option C v equal to r by omega, D v equal to double omega square into r. The answer is v equal to omega r. Next question. Flywheel of 1.2 meter dia is rotating at 840 rpm. Its angular velocity in radians per second will be answer option A 880, option B 44, option C 440, option D 88. Answer is 88. Next question. A particle is dropped from top of a tower of height 10 meter. The velocity of particle reaching the ground is option A 10 meter per second, option B 20 meter per second, option C 14 meter per second, option D 28 meter per second. The answer is 14 meter per second. Next question. In SHM, the acceleration of particle is proportional to option A period, option B distance from the center, option C radius, option D frequency. The answer is distance from the center. Next question. In SHM, the period of oscillation is given by option A t equal to pi by omega, B equal to option B t equal to 2 omega by pi, option C t equal to pi by 2 omega, option D t equal to omega by 2 pi. The answer is t equal to 2 pi by omega.
ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో 25 బిట్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ సబ్జెక్ట్. ఈ బిట్స్ అనేవి ఈసెట్కే కాదండి, డిప్లొమాకి సంబంధించి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. బేసిక్స్ అన్నవి అన్నమాట ఇవన్నీ కూడా. సో అలాగే డిఫరెంట్ సబ్జెక్ట్స్ కూడా నేను ఇంట్రడ్యూస్ చేస్తాను మన ఛానల్లో. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.